ఇట్లా మాట్లాడితేనే నాగేంద్ర అంటారు. ఆయన గురించి ఏం మాట్లాడలేరు, ప్రజలందరికీ తెలుసు. ఏమంటారు వాటిని? అవి నేనంటే బాగుండదు ఇప్పుడు, వ్యక్తిగతమైనవి. కానీ అన్నీ వారికి తగులుతాయి రిటర్న్లో తప్ప. ఇటువంటివి రాజకీయాల్లోకి వచ్చినాక అంత అహంకారం పనికిరాదు. పైసల బలం చూసుకుని ఒక ఆయన, శరీర బలం చూసుకుని ఒక ఆయన, ఇంకేందో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అట్లా మాకు మాట్లాడరాదా? మాటే కదా, ఇంత చిన్నగుంటే పెద్దగా ఉంటుంది, గొంతు ఉందని ఒకటే కదా, అందుకంటే పెద్దగా అనరాదా? మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, నువ్వు స్థాయిలో ఉన్నావు, నీ భాష ఎట్లుండాలి, నీ హోబావాలు ఎట్లుండాలని చూస్తారు కదా ప్రజలు. సింపుల్గా చాలా మాట్లాడండి, ముఖ్యమంత్రి మాట్లాడండి, ఇంకో మంత్రికి అవకాశం ఇప్పించి పైరవి చేసి మాట్లాడిచ్చిండు. వాళ్ళు మాట్లాడింది చూసారు, ప్రజలు మేము మాట్లాడింది చూసారు. అది అసహనానికి నిదర్శనం. తప్పులు చేసిన వాళ్ళు, భుజాలు దడుకునే వాళ్ళు, అసహనానికి గురైన వాళ్ళు మాట్లాడే భాష. నేను మరోసారి చెప్తాను కదా మంచిగా, ఎన్నెన్ని ఉన్నాయో బాధలు, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయో. పాపం ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నా అనే బాధ ఉందో ఏముందో చాలా ఉన్నాయి. వస్తుంది కదా, మాట్లాడుతారు కదా మన వాళ్ళు. దామే పోరాటం జరుగుతుంది, కొనసాగుతుంది. 100% ప్రభుత్వం ఇప్పటి కూడా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది జీవో 33 విషయంలో. అది తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేసుడు తప్ప. అంటే దీంట్లో ఒక్కటి చూడాలండి మీరు, మా వాళ్ళు అప్పుడప్పుడు మేము అంటుంటాం, ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలంగాణ ఆత్మ లేదు అని. తెలంగాణ ఆత్మ లేదు అనేదానికి నిదర్శనమే జీవో 33. మన బిడ్డలకు అన్యాయం చేసే పద్ధతుల్లో కేసీఆర్ గారు కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి పోయి రాష్ట్రపతి గారిని ఒప్పించి 95% స్థానిక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. సార్ మేము నష్టపోయినాం, 60-70 సంవత్సరాలు మా పిల్లలు ఉద్యోగాలు కోల్పోయినాం, మాకు ఇవ్వండి, మాకు న్యాయమైంది, ఇది మా కోరిక. చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, మేము కొత్తగా జిల్లాలు చేసుకుంటున్నాం, 95% మాకు ఇవ్వండి, న్యాయం అవుతుంది అని చెప్పి కొట్లాడి 95% తెచ్చిండు కేసీఆర్ గారు. కానీ ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మన బిడ్డల్ని కాకుండా చేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం. మందిగా నోళ్ళని తెచ్చుకొని మా పిల్లలని చెప్పుకోవడం అనేది చెప్పినాం కదా మేము ఇంతకుముందే. ఉద్యోగాలు విషయంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు చివరి రోజు వచ్చేసేసి కాగితం ఇచ్చి నేను అప్పుడే ఇచ్చేసేసిన 30, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే కట్టేసినాం అన్న పద్ధతుల్లో సోయి లేకుండా, జ్ఞానం లేకుండా ఎవరు నష్టపోతున్నారు? అసలు దేనికి అది తేవాల్సిన అక్కరేమొచ్చింది? పక్కనున్న ఆయన ఆంధ్ర మిత్రుల్ని సంతృప్తిపరచడాక, చంద్రబాబుని సంతృప్తిపరచడాక దేనికి తెచ్చిన అసలు జీవో 33? అది వాళ్ళకు ఉపయోగపడేది. ఇది మన పిల్లల్ని మనం వాళ్ళు కాకుండా చేసుకోవడం ఏంది? చాలామంది పిల్లలు, ప్రత్యేకించి మా కోదాడ కావచ్చు, మా హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడెం కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, ఇటు పైకి వస్తే అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, మా గద్వాల్ కావచ్చు, మా అలంపూర్ కావచ్చు, అక్కడ ఖమ్మం జిల్లాలో మధిర కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అసురాపేట కావచ్చు, అవతల పక్కన పోయి ఆంధ్రాలో చదువుకొని వస్తారు. జనరల్ ఇంటర్మీడియట్కి పంపిస్తున్నారు పిల్లల్ని. ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అక్కడ చేసి వస్తారు, లేదా 1 సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ కాడికి పోయేసి వస్తారు. అటువంటి పిల్లల్ని నువ్వు మా పిల్లని కావు బయటికి నెట్టేస్తా అంటే ఏం దుర్మార్గం? ఇంత దుర్మార్గమైన విషయం ఇది. మన పిల్లల విషయంలో మనం అంత జ్ఞానం లేకుండా, సోయి లేకుండా ఉండడం ఏంది? అయినా అసలు నీకు ఏం కర్మ పట్టింది అక్కడ? నువ్వు దాని గురించి చర్చించే అక్కరేముంది అసలు? దాంట్లో ఎందుకు పోయినట్టు? ఇప్పుడు మేము ఆ రోజు 2 ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివిన మన పిల్లలే, 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఇక్కడ చదివినా మన పిల్లలే అని చెప్పినాం. అటువంటిది సరే, నీకు ఇష్టమైతే మంది పిల్లల్ని ముద్దాడబుద్ది అయితే ఎత్తుకొని నేను వద్దంటలేను, కానీ మన పిల్లలు కాదని చెప్పడం అనేది ఏం దుర్మార్గం ఇది? ఒక చాపనీతి, పామునీతి లాగా.
ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకోవాలి, కళ్ళు తెరవాలి. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా మంత్రులు కావచ్చు, నల్గొండ జిల్లా మంత్రులు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా మంత్రులు కావచ్చు, అతి ఎక్కువ నష్టపోతుంది ఆ పిల్లలే, ఆ 3 జిల్లాల పిల్లలే. పాపం తెలియక ఇటువంటి నిబంధనలు వస్తుందని తెలియక విజయవాడ పంపిస్తారు, జగేపేటకు పంపిస్తారు, గుంటూరు పంపిస్తారు. అక్కడ ఆ వైపు రాజమండ్రి అటు దగ్గరికి పంపిస్తారు ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ కొరకు. ఆ పిల్లలకు అన్యాయం చేసే పద్ధతుల్లో దుర్మార్గం అది వెంటనే ఉపసంహరించుకుంటేనే మంచిది ప్రభుత్వానికి. దానికి రాజకీయాలు ఎవరు ఆరోపణలు చేసిన చర్చ కాదు. ఎంతమంది తల్లిదండ్రులకు క్షోభ ఇవాళ. పాపం వాళ్ళు పోయేదే చాలామంది దాంట్లో ఎంసెట్ కొరకు పోతున్నారు. సరే, ఇప్పుడు నీట్ అయింది. ప్రత్యేకంగా అక్కడ చదివించే కారణమే అది. నువ్వు దానికి ఎలిజిబిలిటీ లేకుండా చేస్తే ఇంకా వాళ్ళకి ఏముంటుంది వాళ్ళ లైఫ్? మొన్న పాపం అది చూసిన అమ్మాయి పొగట్ని, ఆమెకి ఎట్లయిందో చివరి నిమిషంలో హతాశరాలు. ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి కూడా అదే ఉంది, పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి కూడా అట్లే ఉంది. పాపం 2 ఏళ్ళు ఆడ కష్టపడి చదువుకొని వస్తే జీవితంలో కలలు, కానీ అందులో అవకాశం లేకుండా చేయడం అనేది ఏం దుర్మార్గం ఇది? అందుకని వెంటనే జీవో 33 ఉపసంహరించుకోవాలి, పాత పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు సుంక్షాల కూలిపోలే, ఇంకా అప్పుడు సుంక్షాల కూలిపోలే, అప్పుడే సుంక్షాలు కూలిపోలే ఇంకా. ఓకే, సుంక్షాలు కూలిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్. థ్యాంక్ యూ.